ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. సో నాన్ వేసిన మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు దేశం అంతా కూడా చర్చ జరుగుతుంది. ఇండియాకి రాని పని చూసుకుంటామన్న విధంగా. సో ఆయన మాట్లాడిన మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంకా తన్నాలన్న, అక్కడ ఉన్న ఇండియన్స్ ముందు ఆయన వెళ్ళి తన్నాలి. ఎందుకంటే మాట్లాడే విధానం ఉండాలన్నా. ఏదో శివాజీ గారు ఏదో మాట అన్నారని చెప్పేసి ఆయనే బాధపడుతున్నాడు ఈరోజు. ఏందిరా ఈ లొల్లి అంతా నాకు ఎందుకని ఆయనే బాధపడుతున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ పనికిమాలని ఎదవచ్చి ఆయన తప్పించాడు అని అనుకోవచ్చు ఒకసారిగా. కానీ ఏదో మాట్లాడిన మాటలు చాలా తప్పు. కంపల్సరిగా చర్యలు అనేది తీసుకోవాలి. ఇంకోసారి ఇట్లాంటి ఎదవలు మాట్లాడకుండా ఏదో పుచ్చకాయలు ఏదో బల్లులు ఏదో తింటున్నాడు, అది తినే పని పెట్టుకోక ఈ బయటకు వచ్చి మాటలేందన్న ఈ ఎదవ ఏం మాటలయ్యి. ముఖ్యంగా ఈడు ఏడుండడో తెలియదు, కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఆడు కనపడితే కొట్టండి అని కోరుకుంటున్నాను అన్న. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన టాపిక్, అసలు ఈయన తీసినటువంటి టాపిక్స్ ఇప్పుడు మన హిందూ పురాణాల గురించి కానీ, అంటే ఇంత కించపరుస్తూ మాట్లాడడం, దేవాలయాలను కూడా పడగొట్టండి చెప్పేసి చాలా గలీజ్గా మాట్లాడారు. సో వాటికి మీరు ఏమని సమాధానం చెప్తారు? చర్యలు తీసుకోవాలన్నా, చర్యలు గవర్నమెంట్ స్పందించాలి కంపల్సరీగా. ఇట్లాంటి ఎదవల్ని ఏంటంటే సోషల్ మీడియాలో పెరిగిపోతున్నారు. ఇట్లాంటి ఎదవల్ని కంట్రోల్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. తర్వాత గవర్నమెంట్ అధికారులైనా కానీ, గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చాలా బాధపడతారు, చాలా ఇబ్బంది పడతారు. దీని గురించి లాయర్లు కానీ జడ్జీలు కానీ స్పందించాలి. అన్న, ఇప్పుడు శివాజీ గారు ఆ విధంగా ఒక మాట అన్నారని చెప్పేసి ఫెమినిస్టులు అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు కదా. సో ఇప్పుడు ఈయన కదా అసలైన గలీజ్గా మాట్లాడింది. ఇప్పుడు ఆ పుచ్చకాయ కావచ్చు అవి చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటి వాళ్ళని కదా ఈ విధంగా కేసులు పెట్టారని చెప్పేసి స్పందించాలన్న. ప్రతి ఒక్కడు సామాన్యుడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ప్రతి ఒక్కరు స్పందించాలి. ఏంటంటే మొన్న శివాజీ అన్నగారు ఎందుకు ఇప్పుడు లేడీస్ జోలికి వెళ్తాం ఎందుకని మేము కూడా అన్నాము. ఆయన అన్న మాట ఒక్కటే తక్కువ, ఆ తప్పుకు బయటకు వచ్చి ఆయన క్షమాపణ చెప్పేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళాడు, హాజరయ్యాడు. ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఆయన మాట్లాడిన మంచే, కానీ మంచిలో కొద్దిగా చెడు ఉండేపాటికి మొత్తం చెడు చేసేసారు దాన్ని. ఆ మంచి అనేది గుర్తించలేకపోయారు కదా. కానీ ఈ పనికి మాలిని ఏదో మాట్లాడి మొత్తం చెడేగా. ఒక్కటన్నా మంచి ఉందా? బల్లులు పాములు తినేవాడు ఈడు మాట్లాడే మాటలేంది? వీడికున్న ఏదో చూపిస్తున్నాడు, పర్లే ఎక్కడెక్కడో దేశాలే చూపిస్తున్నాడు, అక్కడ సంస్కృతులు ఏ విధానాలు చూపిస్తున్నాడు. కానీ మన భారతదేశం కూడా జోలికి వద్దాం అనుకుంటే ఎట్లా తంటారు. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈడు ఏడుండాడో కానీ వీడి మీద గవర్నమెంట్ స్పందించాలి, చర్యలు అనేది తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు హిందువులే రేపులు ఎక్కువ చేస్తారని చెప్పేసి, రేపు పొద్దున నాకు పాప పుట్టినా కూడా ఆమెను రేపు చేస్తారని చెప్పేసి కూడా చాలా గలీజ్గా మాట్లాడారు. సో దీనికి ఏం చెప్తారు? నేను ఈ మాట వినలేదన్నా. మరి అంత దారుణంగా మాట్లాడితే ఇంకా ఊరుకున్నారు. హిందూ సంఘాలు ఎందుకు కేసు పెట్టారో అనుకున్నాను. ఈ మాట గురించి అయి ఉండిద్ది అట్టయితే ఆయన వదిలిపెట్టకూడదన్న. అక్కడ ఉన్న హిందువులు ముఖ్యంగా స్పందించాలి. ఈ దరిద్రుడు ఏడుండాడు, వీడు బయటకు వచ్చి మైక్ పెడుతున్నా కానీ, బయటకు వచ్చి కనపడినా కానీ చెప్పు తీసుకుని కొట్టి స్పందిస్తే, ఒక వీడియో బయటకు పెడితే సొసైటీలో చాలామంది కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారన్న. అది గమనించండి. ఎక్కడికి వెళ్తాడో, ఏ సైడ్కి వెళ్తాడో అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ఇదంతా కూడా మనం చూసే రూపాయితోటే వాడు వెళ్ళి చేస్తున్నాడు. అంతా కూడా వీడియోలో అమ్మాయి, లేకపోతే వాడి రూమ్లో జరిగేది మొత్తం ఇలా పబ్లిక్ ఒక ఆడ మనిషిని వ్యక్తిని, ఇండియా అయినా లేకపోతే చైనీస్ అయినా జపాన్ ఏదైనా సరే మాతృమూర్తి ఆడది కాబట్టి ఆ మాతృమూర్తిని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడి, ఈ అమ్మాయి ఎంత ఇస్తే వస్తుంది, ఇక్కడంతా ఇలైనంతా ఆళ్లే, లేకపోతే ఇంత ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ తిరగొచ్చు, మీరు రండి, ఇలాంటి మాటలన్నీ కూడా సభ్య సమానికి ఏం మెసేజ్ ఇద్దామని పెడుతున్నాడు. మాట్లాడే భాష మాతృభాష తెలుగులో మాట్లాడుతూ అతను రూపాయి సంపాదించుకుంటూ ఇండియా నేను రాను, ఇండియా అంతా కూడా రేపిస్టులు ప్రదేశం లేకపోతే ప్రాంతం అని ఎన్ని దూషిస్తున్నప్పుడు పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరెవరినో తీసుకొచ్చి నిమిషాల ప్రకారం రోజుల ప్రకారం వారిని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇతను తీసుకురావాలంటే క్షణం పట్టదు వీళ్ళకి, ఎలా అయినా చేసి తీసుకొస్తారు. అలాగే తీసుకురావాలి, అతను తప్పేంటో తెలుసుకోవాలి. మెయిన్ ఎవరైనా మన హిందూ సనాతన ధర్మం, మన హిందూ సంప్రదాయాన్ని ముందు మనం ఏదైతే తెల్లైతే శ్రీరాముల వారిని కొలుచుకుంటాం, వారి భార్య సీత గారిని ముందుగా మనందరూ కూడా హిందువులందరూ ఏకమై, హిందువులే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకమయ్యి దానికి క్షమాపణ తెప్పించి నేను ఒక దేవతని తిట్టాను అని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ విషయాన్ని కంపల్సరీగా బయటికి తీసుకురావాలి. అదే చెప్తున్నానండి, ఫాలోవర్స్ కూడా మీరు ప్రతిదీ కూడా మీరు ఏదో వీడియోలు పెట్టి లైకులు చేసి మీరు అన్ఫాలో చేసేయండి, ఇమ్మీడియట్లీ అన్ఫాలో చేయండి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యక్తిని మనం ఎంకరేజ్ చేస్తున్నామా? ఇలాంటి వ్యక్తిని మనం ముందుకు తీసుకెళ్తున్నామా? ఎందుకండి మనం ఎవరిని వదిలేస్తాకండి? ఎప్పుడన్నా ఎవరైనా సరే, ఎప్పుడైనా ఎక్కడైనా సరే 10 మందికి లేనోడికి బెచ్చబోళ్ళకి ఏమైనా సాయం చేశాడా, ఏదైనా వీడియో పెట్టాడా? మీరు చూపించండి. నాన్ వేసిన దాంట్లో ఎవరికన్నా చదువుకుంటే పిల్లలకి సాయం చేశాడా చూపించమనండి. ఎంతసేపు కూడా ఏదో కమిట్మెంట్ తీసుకొచ్చి అది మాట్లాడితే మీరు ఒక లైక్ కొడుతున్నాడు, వాడికి ₹1 వెళ్ళిపోతుంది. మీరు ఇది గమనించట్లా, ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇలా మాట్లాడలా. కేవలం సీతమ్మ తల్లిని అవమానించాడు,
శివాజీ గారు ఇష్యూ లేకపోతే ఇంకోటి కాదు. వీళ్ళందరినీ పక్కన పెట్టి నాటి తారలు ఉన్నారు ఇప్పుడు పాతోళ్ళు, వాణిశ్రీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎంతెంత సినిమాలు ఎన్నేసి రోజులు 300 రోజులు 400 రోజులు ఆడాయి. అదే చీరకట్లో స్టోరీ సినిమా అంతా కూడా 4-5 గంటలు సినిమా పడి తీసేవారు. మరి ఈ రోజున పరిస్థితి ఏమైంది అంటే 2-3 గంటల్లో సినిమాలో ఇలా చూపిస్తేనే కానీ చూడండి ఏమన్నా మనం ప్రస్తుతానికి దీంట్లో రాజ్యాంగంలో ఏమన్నా రాసుకున్నామా? రాసుకోలేదు కదా. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఏ వ్యక్తిని కూడా నువ్వు దూషిస్తా కాదు, కేవలం హిందూ సంప్రదాయాన్ని వేలెత్తి చూపించాడు కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. నేను అంతే, వేరేది ఏం కాదు. దయచేసి ఎవరో కూడా నాన్ వెజ్ ఇలా చెప్పడం జరిగింది కదా, అయితే శివాజీ గారు చెప్పిన దానికి అలా అంతమంది రియాక్ట్ అయ్యారు. సో నాన్ వెజ్ చెప్పిన దానికి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. అవుతారు. ఇదే పబ్లిక్ అంటే ఈ గొడవ జరిగిన తర్వాత 3 రోజులు 4 రోజులు లేకపోతే 5 రోజులు నిమ్మలించుకుని జనాలు కూడా చాలా దీన్ని చాలా చండాలంగా చూసేదాన్ని హైలైట్ చేసి మంచి దీంట్లో చాలా విషయం ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏదైతే బయటకు తీసుకొచ్చి అతనితో క్షమాపణ చెప్పిస్తే ఈ ధర్మాన్ని ఇంకా కాపాడిన వాళ్ళు అవుతారు పెద్దలందరూ. ఇదే గుర్తుపెట్టుకోండి, నేను అందరికీ చెప్పేది అదే. పెద్దలను ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకోవాలి. సీతమ్మ తల్లిని అంటాం ఏంటండి? తెల్లారులైతే మనం సూర్య నమస్కారం చేసుకుందే బయటికి రాని సంప్రదాయం మంది. అలాంటి అది కూడా తల్లిదండ్రులు కూడా చాలా వరకు కూడా ఆ రోజుల్లో పాత రోజుల్లో లింగి పంచి కట్టుకున్నా లేకపోతే గోసుగుడ్డ పెట్టుకున్నా లేకపోతే ఇంకోటి సంప్రదాయాన్ని బతికిచ్చారు ఆ రోజు. ఏం లేదండి ఇందులో. ఓకే, అన్నయ్య అలాగా తమ్ముడు ఇలాగని కాదు. ఇతను ఏంటంటే కాంట్రవర్సీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కొద్దీ ఈయన మాట్లాడే తీరి ఈయన ప్రోగ్రాల్లో నిన్న మొన్న జరిగే ప్రోగ్రాల్లో ఈయన నవ్వుతూ మాట్లాడుతూ ఇది అలవాటు అయిపోయింది. ఆయనకి ప్రజలతో తిరగడం, ప్రజల్లో మమేకం అవ్వటం, ప్రజల ఇబ్బందులు తెలుసుకోవటం, ప్రతి గల్లీ తిరిగి నీ పరిస్థితి ఏంటమ్మా తెలుసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందు గురించి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ రోజుల్లో 2 చేతులు పెట్టుకుని దండం పెట్టొచ్చండి. ఒక విధంగా చెప్పాలంటే ఒక సాధువులా తిరుగుతున్నాడు ఆయన. ఒక సంప్రదాయం కోసం సాధువులా తిరుగుతున్నాడు. మన ధర్మాన్ని కాపాడాలనుకోను. నిన్న మొన్న మన అఖండ సినిమాలో మన బోయపాటి శ్రీను గారు కానీ బాలకృష్ణ గారు మంచి మెసేజ్ క్లైమాక్స్లో చూపించినవన్నీ కూడా చాలామంది ఈరోజు కూడా ఖాళీ లేకుండా 2 సార్లు చూస్తున్నారు సినిమా. దాని గురించి మీరు అందరూ కూడా గమనించి ఆలోచించి మన సంప్రదాయాన్ని బతికించండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ అన్వేషణ అనేవాడు ఎక్కడున్నా సరే వాడిని తీసుకొచ్చి క్లీన్ చేయండి. దయచేసి అందరికీ థ్యాంక్స్ అండి. మీడియం ఓకే, హాయ్ బ్రో. హాయ్ అండి. సో నాన్ వేషణ ఆయన శివాజీ గారి గురించి కావచ్చు, మన హిందూ పురాణాల గురించి కావచ్చు, ఎంత కించపరుస్తూ మాట్లాడాడు. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? అన్న చూసే నాన్ వేషణ చాలా నోరు స్లిప్ అవుతుండే, ఎలా పడితే అలా మాట్లాడుతుండు. అసలు ఆయనకు అవసరం లేని సబ్జెక్ట్. ఆయన ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు. ఇప్పటికే టీక లాగితే దొంగ కళ్ళింది అన్నట్టు అందరు కలిసి ఇండస్ట్రీ మొత్తం శివాజీ గారి మీద పడ్డాడు. ఆయన ఇబ్బందులు ఫేస్ చేస్తుండు. మధ్యలో ఏమొచ్చి శివాజీ గారిని నానా బూతులు తిట్టి మధ్యలో సనాతన ధర్మం గురించి లాగి సీతాదేవి గురించి మాట్లాడి, ద్రౌపది గురించి మాట్లాడి, గరికపాటి గురించి మాట్లాడి, గుడి మీద బూతి బొమ్మలు ఉంటే మరి అవి కూడా పగలగొట్టండి అని నోరు స్లిప్ అయ్యి ఇష్టానుసారంగా మాట్లాడిండు. ఏదో అన్నాడు కింద ఏదో కట్ చేయాలి అప్పుడు కానీ బుద్ధి రాదని నాన్ వేషన్. ఇక్కడికి రమ్మను, అది మేము కట్ చేస్తాం ఆయనకి ఉప్పిన సినిమానే. బ్రో ఇప్పుడు అది పుచ్చకాయను అదే విధంగా క్యారెట్ అవి పట్టుకొని ఎంత గలీజ్గా అంటే ఇలాంటి వాళ్ళని కదా ఉమెన్ కమిషన్ కానీ పోలీసులు కానీ అండ్ ఇప్పుడు ఎవరైతే ఫెమినిస్టులు ఉన్నారో వీళ్ళందరూ మాట్లాడాల్సింది. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇలాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. మంచిగా ఉండండి, పద్ధతిగా ఉండంటేనే మీదకి ఇప్పుడు లేడీ కమిషనర్ దాకా వెళ్ళి చేతులు కట్టుకొని క్షమాపణ చెప్పేదా కుదరలేదు. మరి ఈ విధంగా మాట్లాడిన అన్వేషణ ఏం చేయాలి? మరి ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు కేసులు ఫైల్ అయిన ఆయన మీద చూపియండి. ఇప్పుడు ఆయన అలా నోరు స్లిప్ అయినందుకు శివాజీ గారిని వదిలేసి శివాజీ గారు కరెక్ట్గానే మాట్లాడారు. ఆయన అంత మాట్లాడినా కానీ కొంతమంది ఇప్పటికీ అక్కడ అటు సైడ్ వాళ్ళు ఇంకా మనోడికి సపోర్ట్గానే ఉండ్రు. ఫాలోవర్స్ ఎందుకు ఉంటున్నారు అర్థం కావట్లేదు. 1.7 మిలియన్స్ ఉండ్రు. 1.8 ఉండాలి, 7కి పడిపోయినరు. ఒక పాయింట్ తగ్గింది, ఇంకా తగ్గాలి. ఆ యూట్యూబర్స్ చూడటం మానేస్తే ఆయన వీడియోస్ వ్యూస్ తగ్గితే అమౌంట్ రాదు. ఆ ఉన్న దేశంలోనే చేస్తారు కుక్క చచ్చినట్టు. బ్రో ఇప్పుడు అత్యాచారాలు కావచ్చు ఇవన్నీ కూడా హిందువులే చేస్తున్నారు ఎక్కువగానే విధంగా కూడా చాలా కించపరుస్తూ మాట్లాడారు కదా. సో వీటన్నిటికీ మీరు ఏం చెప్తారు అసలు ఆయనకి? అన్న అత్యాచారానికి మతం ఏముందన్న? అన్ని రిలీజియన్స్లో జరుగుతాయి. అవతలోడి మైండ్ సెట్ అవతలోడి బుద్ధి బాగోపోతే జరిగిద్ది. హిందువులే చేస్తుంటే తప్పు. మనకున్న ధర్మం కానీ హిందువులు కానీ మనకున్న ధర్మం చాలా గొప్పది. మన ధర్మం అలాంటి నేర్పిది. మన సనాతన ధర్మం అది పాటించినాడో అలా చేయరు. అలా పాటిమని చెప్పాడు శివాజీ అన్న, అందులో ఉంది. చీర కట్టుకొని పద్ధతిగా ఉండని చెప్పినందుకు ఇప్పుడు ఇంత ఇష్యూ అయింది. లాగి ఆయన్ని ఇబ్బంది పెట్టారు, క్షమాపణ చెప్పించారు. ఇప్పుడు వీళ్ళు తిట్టింది కాక వీళ్ళు అన్నది కాక అన్వేషణతో అనిపించారు. అన్వేషణ మధ్యలో వచ్చాడు. ఇప్పుడు శివాజీ గారు ఆ విధంగా అన్నందుకు ఇంత పెద్ద ఇష్యూ చేశారు, ఇంత కేసుల వరకు వెళ్ళింది కదా. ఇప్పుడు ఈ వ్యక్తిని ఏం చేయాలంటారు అన్వేషణ? ఈ వ్యక్తిని కూడా వదలరు. కేసులు ఫైల్ అయినాయి. ఇండియాకి లాక్కొచ్చి కటకటాలు వేసి ఉప్పు కారం పెట్టి ఎక్కడ లాఠీ పెట్టకూడదు అక్కడ పెట్టి
మళ్ళీ లెగవాలంటే కొన్ని నెలలు టైం పట్టేలాగా ఇవ్వాలి. ఒకవేళ అవన్నీ కోలుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లేకుండా బయట ప్రజలు ఉండగా మేము ఇవ్వాల్సింది ఇస్తాం. బయటకు వస్తే స్టేషన్లో ఉంటే పోలీసులు ఇస్తారు, బయటకు వస్తే మేము ఇస్తాం. ఎక్కడున్నా కానీ మనోడు నడవడానికి ఇబ్బంది పడతాడు. అన్న నమస్తే అన్న. సో నాన్ వేషణ ఆయన ప్రపంచ యాత్రికుడిగా ఎంత పేరు తెచ్చుకున్నా కూడా మన హిందూ దేవీ దేవతల గురించి కానీ ఎంత బ్యాడ్గా కించపరుస్తూ మాట్లాడారో అందరూ కూడా చూస్తారు. మీ అభిప్రాయం ఏంటి దానిపై? అంటే మొన్నటిదాకా బెట్టింగ్ యాప్స్ మీద బాగా ఫైట్ చేసింది కాబట్టి అందరం కూడా అప్పుడు ఆయన ఫ్యాను. సో ఈరోజు నుంచి ఆయనకి ఇక అందరం కూడా యాంటీ అనమాట. సో అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేయాలి, అన్ఫాలో చేయాలని చెప్పి. సో నలుగురితో పాటు నారాయణ అన్నట్టు నేను కూడా అన్సబ్స్క్రైబ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు శివాజీ గారు మంచి మాటలు చెప్పినా కూడా కేసులు పెట్టి అంటే ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళే స్థాయికి తీసుకొచ్చారు. సో ఈయన డైరెక్ట్గానే వీడియోస్లో ఆ పుచ్చకాయలు ఇట్లా రకరకాలుగా చూపెడుతూ ఇంత బ్యాడ్గా మాట్లాడిన వ్యక్తి గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అది సినిమాలో డైలాగ్ ఉంటుంది కదన్న, అంతకు మించి అని చెప్పి ఉంటుంది కదా. సో అంతకు మించి అన్నట్టు అంటే ఇప్పుడు ఐబొమ్మ రవి గురించి ఒక 2 కోట్లు ఖర్చు పెట్టింది కదా గవర్నమెంట్. సో ఈయన గురించి 2 కోట్లు కాకుండా డైరెక్ట్ విదేశాల నుంచే లాక్కొచ్చేస్తే పెద్ద ఏముండదని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటలకి చాలా మంది ఫెమినిస్టులు అని చెప్పేసి ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులు లైక్ అనసూయ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈయన బహిరంగంగా ఇంత గలీజ్గా మాట్లాడుతుంటే వీళ్ళందరూ కూడా ఎందుకు స్పందించట్లేదు అంటారు? అన్న ఇప్పుడు అనసూయ గారికి ఉన్న క్లయింట్ ఒకలే అన్న, ఆయన ఎవరు? విజయ్ దేవరకొండ. ఇప్పుడు కూడా ఆమె విజయ్ దేవరకొండ మీదే ఏది చేసినా సరే ఆమె ట్రోలింగ్ చేస్తుంది అనమాట ఫేమస్ అవ్వడానికి. ఇప్పుడు ఆయనకు 2 క్లయింట్ దొరికాడు. ఆ 2 క్లయింట్ ఎవరంటే శివాజీ. అందుకు పెద్ద ఏమినప్పుడు ఒక క్లయింట్ కాదు 2 క్లయింట్ లేరు. దానికి పెద్ద మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. గట్టిగా మాట్లాడితే మన సినిమా సాంగ్స్ కూడా చూస్తాము. అండ్ జై చిరంజీవి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, హే జానా సాంగ్. సో మీరు ఆ సాంగ్ వింటే కనుక అందులో లిరిక్స్ ఏ ఉంటాయో ఆ లిరిక్స్ని నా రియాలిటీగా చెప్పాడు, అంతే. పెద్ద తేడా ఏం లేదు అక్కడ. ఇప్పుడు నాన్ వేషణకి మన ఇండియాలో మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు మన వాళ్ళు ఎలాంటి శిక్షలు వేయాలంటారు? దానికి మీరు ఒకసారి అపరిచితులు మూవీ చూస్తే బెటర్. అంతే. అంటే దానిలో ఉంటాయి కదా కుంభిబాకం అవి ఉంటాయి కదా, సేమ్ శంకర్ గారిని అడిగితే బెటర్ దాని గురించి. అంటే అదే కదా, వేరే దేశంలో ఉన్నారు, ఎవరో ఏం చేయలేదు అని చెప్పి అనుకున్నారు. అదే ఇప్పుడు టైంలో ఐబొమ్మ రవి కూడా అంతే దిగమా కదా, వేరే కంట్రీస్లో ఉన్న ఎవరో ఏం చేయలేరని. సో ఆయన కూడా అలాగే అనమాట. బట్ ఆయన పాజిటివ్ పర్సన్, నెగిటివ్ పర్సన్. అలాంటి వాడికి అసలు ఆడవాళ్ళ గురించి వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత ఉందనుకోవచ్చు. అసలు రోజుకొక అమ్మాయిని ఒక వీడియోలో చూపించడం జరుగుతుంది. అవునవును. బట్ ఇలాంటి దాని గురించి మనం బతుకు జట్కా బండి అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. సో అలాంటివి కాకుండా ఈ అన్వేష్ గురించి ఒక లైవ్ టెలికాస్ట్ చేస్తే బెటర్ అని చెప్పి అనుకుంటున్నా. అంటే నాన్ వేష్ కి ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే శిక్షలు కాకుండా యూఏఈలో ఇస్తారు కదా, అలాంటి శిక్షలు అక్కడే డైరెక్ట్ నడి రోడ్డు మీద ఏదైనా చేయాలి అని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లేదన్న, ఇప్పుడు మనకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఏది జరగాలని ఇండియాలో తిట్టాడు కాబట్టి అదేదో ఇండియాలోనే చేసేస్తే అయిపోతుంది కదా. స్పందిస్తున్నారు, మామూలు ఎవరైనా సంఘాలు స్పందిస్తున్నారు కానీ గవర్నమెంట్ అధికారులు స్పందించట్లేదు ఇట్లాంటి ఎదవల మీద. దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ఏదో చాలా మంది ఉంటారు కదన్న, గవర్నమెంట్ డైలీ స్పందిస్తే కనుక గవర్నమెంట్ అన్ని పనులు మానేసుకుని వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. మేబీ దానికోసమే కదా ఈ బతుకు జట్కా ఉండాలంటే. ఇప్పుడు రోజా గారు కొంచెం దీని గురించి స్పందిస్తే బెటర్ అని చెప్పి అంటే ఇప్పుడు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు కాబట్టి మేబీ కొంచెం డిలే అవుతుంది. సో ఆయన కూడా స్పందిస్తారు. బట్ అన్నా ఎక్కడ నాగబాబు గారికి అంటే ఒక వీడియో పెట్టారు కదా, దానిపైన నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అసలు ఏం చెప్తారు? కరెక్ట్ అంటారా నాగబాబు ఏదైతే అనసూయకు సపోర్ట్ చేశారో? అంటే అనసూయ సపోర్ట్ చేశారంటే అందరూ జబర్దస్త్ టీం కాబట్టి మేబీ చేసి ఉండొచ్చు. ఎందుకంటే జబర్దస్త్లో డైలాగ్స్ అన్ని ఆ టైప్ కాబట్టి వీళ్ళందరూ ఒకటే నియోజకవర్గం అని చెప్పి అనుకుంటున్నాను.